హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఒక్క నిమిషం అండి, అంటే ఒక్క నిమిషం విద్యుత్ లేకపోతే ఈ ఉరుకుల పరుగుల ఈ జీవితంలో మనం ఎంతగా బిలబిల్లాడిపోతామో తెలుసు కదా. ఎందుకంటే సినిమాకి వెళ్ళిన తర్వాత, రిలీజ్ సినిమాకి వెళ్ళిన తర్వాత కరెంట్ పోతే వాడు జనరేటర్ ఆన్ చేసేంత వరకు, ఇంకోటి ఆన్ చేసేంత వరకు అబ్బా కరెంటు పోయిందా అని బాధపడతారు. ఇంట్లో సీరియల్స్ చూసేటప్పుడు, ముఖ్యంగా మహిళలు సీరియల్స్ చూసేటప్పుడు, ఐపీఎల్ క్రికెట్ ఆడేటప్పుడు, వరల్డ్ కప్ ఆడేటప్పుడు ఒక్క నిమిషం కరెంటు పోతే వెంటనే పూర్తి చేయను, మీరే ఫిలప్ చేసుకోండి అంటూ విద్యుత్ శాఖను నిందిస్తాం. కానీ అక్కడ ఏదో మరమ్మతుల కారణంగా విద్యుత్ తీసేస్తే ఆ కరెంటు పోతే ఒక్క నిమిషానికి మనం అల్లాడిపోతాం కదా. వెంటనే ఏఈకో డిఈకో ఫోన్ చేసి సార్ కరెంటు పోయింది ఎప్పుడు వస్తుంది అంటాం. చిన్న మరమ్మతు జరుగుతుంది చేస్తుంది అంటారు. కానీ మరమ్మతులు చేసేది ఏఈ కాదు, డిఈ కాదు. విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేసే అట్టడుగు కార్మికులు, ఇకపోతే రెగ్యులర్గా ఉన్న జూనియర్ లైన్మెన్లు, వీరు మాత్రమే పనులు చేస్తుంటారు. అయితే నిత్యం అందరి జీవితాల్లో వెలుగులు నింపే ఈ అట్టడుగు స్థాయిలో ఎవరైతే పనిచేస్తున్నారో విద్యుత్ శాఖలో, వారి జీవితాల్లో మాత్రం, ఆ కార్మికుల జీవితాల్లో మాత్రం వెలుగులు నింపడం లేదు, చీకటి మాత్రమే అలుముకుంటుంది. ఎలా అంటే ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జెన్కోలో కావచ్చు, డిస్కంలో కావచ్చు, ట్రాన్స్కోలో కావచ్చు, దాదాపు 28,000 మంది కార్మికులు అట్టడుగు స్థాయిలో కాంట్రాక్టు ప్రాతిపదికన 25,000 రూపాయల జీతంతో పనిచేస్తున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎంతోమందికి గాయాల పాలవుతున్నారు. అంటే బ్రేక్ డౌన్ సిస్టమ్ కింద పనిచేసే కార్మికులు అంటే పెద్ద పెద్ద టవర్స్ వెళ్తుంటాయన్నమాట. పొలాల్లో కావచ్చు, బయట పెద్ద పెద్ద టవర్స్ వెళ్తుంటాయి. ఆ టవర్స్ పైకి ఎక్కి పని చేసే వాళ్ళకు ప్రమాదవశాత్తు అనుకోకుండా ఎల్సి తీసుకోండి ఎక్కినా, అంటే కరెంటు ప్రసారం అయితే వారు మొత్తం కూడా పైన వాళ్ళు శరీరం అంతా సిద్ధపై కింద పడిపోయి ఎంతోమంది కూడా అసూలు బాసరు. లేదంటే కొంతమంది అక్కడే ఆ విద్యుత్ తీగలకి గబ్బిలాల్లాగా వేలాడుతూ కనిపించిన దృశ్యాలు కూడా మనం ఎన్నో చూసామన్నమాట. అలా చెప్పుకుంటే చాలామందికి శరీరం అంతా కాలిపోయి ఇప్పటికీ కూడా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి వారి జీవితాలలో ఏ పాలకుడు కూడా వెలుగులు నింపే ప్రయత్నం అయితే చేయడం లేదు. గతంలో అసెంబ్లీ సాక్షిగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ శాఖలో పనిచేసిన కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వారి ఊసే ఎత్తకుండా 5 ఏళ్ల కాలపరిమితులతో ఆయన ఇంటికి చేరుకున్నాడు. ఇప్పుడు అయితే ప్రతిపక్షంలో ఉన్న, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు కూడా ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే వీరి విషయాన్ని పరిశీలించి క్రమబద్ధీకరిస్తామని చెప్పిన ఆయన కూడా ఇప్పుడు నోరు మెదపడం లేదు. మరి వీరి జీవితాలలో వెలుగును నింపేదెవరు? ఎంతోమంది అష్ట కష్టాలు పడుతూ ఈరోజు బతుకు నీడుస్తున్నారు. ఇప్పుడే అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం సబ్స్టేషన్ దగ్గర అలాంటి కార్మికులు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి వారి కష్టాలు నష్టాలు ఏంటివి ఇక్కడ మనం చూసుకుంటే చాలామంది ఫోల్ పై నుంచి కింద పడిపోయి వెన్నుపూసి విరిగిపోయి వీల్ చైర్కే పరిమితమైన ఒక కార్మికుడు, ఒళ్ళంతా మొత్తం కూడా కాలిపోయి దుర్భర జీవితాన్ని గడుపుతున్న మరొక కార్మికుడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి కలిసి వారి యొక్క సాధక బాధలను తెలుసుకుంటాము. కనీసం మా వీడియో ద్వారానైనా వారికి కాసింత మేలు జరుగుతుందన్న ఒక చిరు ప్రయత్నమే యూటీవీ చేస్తోంది. మరి యూటీవీ చేసే ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అనేది కూడా మనం చూద్దాం, వారితో మాట్లాడదాం. ట్రాన్స్కోలో వీళ్ళంతా ఏళ్ల తరబడి పని చేస్తూ, అంటే నెలకు 20,000 జీతంతో పని చేస్తూ వీళ్ళ జీవితాలనే చీకటిమయం చేసుకుని ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరిని చూసుకోవచ్చు. విధుల్లో ఇలా శరీరం అంతా కాలిపోయి ఇలా తయారయ్యారు. ఇంకొక అతను చూడొచ్చు. ఇతను ఫోల్ మీద పని చేస్తూ మొత్తం కూడా కరెంట్ షాక్తో శరీరం అంతా కాలిపోయి నుంచి కింద పడడంతో జరిగిన ప్రమాదం ఇది. ఇతన్ని చూడొచ్చు, మనము ఇతన్ని చూడొచ్చు. పాపం ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నా కూడా పాపం ఇక్కడ చూడండి ఇదంతా కూడా కాలిపోయించారు. ఇక ఇతనిదైతే ఈయన పరిస్థితి చూడండి ఒకసారి. ఈయన పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్నమాట. విధుల్లో పనిచేస్తుంటే కరెంటు షాకు తగిలి ఇలాంటి గాయాలు మొత్తం చూడండి, చర్మం అంతా కమిలిపోయింది. ఎలా ఉంది ఆయన భార్యా పిల్లలు దాన్ని చూసి ఎంత క్షోభించుంటారు పాపం. ఏసీ రూముల్లో కూర్చునే ఎస్సీలకు, డిఈలకు, ఏడీఏలకు, ఏఏలకు ఏం తెలుస్తుంది వీళ్ళ కష్టాలు. ఇక వీరందరి కష్టం పక్కన పెడితే ఈ అబ్బాయిని చూడండి విధుల్లో పని చేస్తూ కింద పడిపోతుంది, ఫోల్ మీద నుంచి కింద పడిపోతుందంటే చెట్లను, అంటే ఏదైతే వైర్లకు అడ్డగా వచ్చో ఆ చెట్లను కట్ చేసి విధులకు పంపించినప్పుడు అక్కడి నుంచి కింద పడిపోవడంతో వెన్నుపూస విరిగిపోయి మొత్తం కూడా ఈ వీల్ చైర్కే పరిమితం అయిపోయాడు. మరి వీరి కుటుంబం ఎంత బాధపడుతుంది, అతని జీవితం ఏంటి అంటే ఇలాంటి సాధక బాధలు ఉన్న వారందరూ ఇక్కడ ఉన్నారనమాట. వారందరితో ద్వారా కూడా మనం ఒక్కొక్కరితో మాట్లాడే అసలు వాళ్ళ కష్టాలు ఏంటివి, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు ట్రాన్స్కోలో, ఎందుకు వీళ్ళకి రెగ్యులర్ కాలేదు ఏంటన్న పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటాం. వారికన్నా ముందు వీరందరికీ కూడా నాయకత్వం వహిస్తున్న ఇదే సబ్జెక్ట్లో పనిచేస్తున్న రవిశంకర్ నాయకుడు ఇక్కడ ఉన్నాడు. నాయకుడిని అడిగిన తర్వాత మిగతా వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటాం.
చెప్పు నాయక్, అసలు ఏంటి సమస్య? రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఎంతమంది ఉంటారు మీలాంటి కార్మికులు? అసలు మీ సమస్యలు ఏంటివి అసలుకి? సార్ రాష్ట్ర వ్యాప్తంగా మేము 23,500 మంది ఉన్నాం సార్. రికగ్నైజ్డ్ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా 1994 నుంచి సార్ 1994 నుంచి ఇప్పుడు నేటి వరకు సుమారు 28,000 మంది ఉన్నారు. కానీ మా దగ్గర మా డిమాండ్ ఒకటే సార్, ఏదైతే ఈ కాంట్రాక్టర్ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను తీసిపడేసేసి ఏదైతే ఈ దశల వారీ క్రమబద్ధీకరణ డైరెక్ట్ పేమెంట్ ఇవ్వండి అంతవరకు. పక్కన తెలంగాణ రాష్ట్రం ఏదైతే విధంగా ఒక ఆర్టిజన్ వ్యవస్థ తీసుకొచ్చిందో ఆ వ్యవస్థ తీసుకురావడం వల్ల ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్ కానీ ఒక నయా పైసా భారం కూడా ఉండదు సార్. కాంట్రాక్టర్లకు ఇచ్చే అదనంగా ఇచ్చే సూపర్వైజింగ్ ఛార్జెస్ రూపంలో మాత్రమే ఆ సూపర్వైజింగ్ ఛార్జెస్ రూపం ఆ డబ్బులు మిగిలించుకున్నా కూడా మాకు ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఇవ్వచ్చు సార్. ఈ రోజు మేము పరిస్థితి చూసుకుంటే సార్, ఒక సిబిడి కార్మికుడు, ఒక సబ్స్టేషన్లో పనిచేసే ఒక సబ్ ఇంజనీరు, ఎఫ్ఓసి ఆపరేటరు, ఫీల్డ్ అసిస్టెంట్, తర్వాత మళ్ళీ వాచ్ అండ్ వార్డు, పోల్ టు పోల్ కార్మికులు, ఎంఆర్టీ సార్, చాలా కీలకమైన ఎంఆర్టీ వాళ్ళు సార్. వీళ్ళందరూ పనిచేస్తున్నారు సార్ వివిధ కేటగిరీల్లో. వీళ్ళందరికీ అడిగేది ఒకటే సార్, మేము గత 30 ఏళ్ళుగా పనిచేస్తున్నాం, మాకు ఇన్సూరెన్స్ లేదు, మెడికల్ పాలసీ లేదు, 30 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి కర్ణాటక గ్రాడ్యుయేటీ లేదు, కనీసం మెడికల్ హెల్త్ రూపంలో లేపం లేదు. 20,000 రూపాయలతో ఈ కుటుంబం బతుకుతుంది సార్. ఈ రోజుకి 20,000తో మేము బతికిడిస్తూ ఈ హెడ్ క్వార్టర్లో 10,000 రూపాయలు సింగిల్ బెడ్రూమ్కి రెంట్ కట్టుకుంటా, పిల్లలు చదివించుకోలేక, తల్లిదండ్రులకు సరైన వైద్యం చేయించుకోలేక ఈరోజు మేము చాలా మానసికమైన వేదన అనుభవిస్తున్నాం సార్. ఇక్కడ ఒకటి విషయం రవి నాయక్, ఒకటి చెప్పు. ఐ థింక్ 2006-7లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో కొంతమందిని ఈ సబ్స్టేషన్ ఆపరేటర్లుగా పనిచేసే కొంతమందిని రెగ్యులైజ్ చేశాడు అంతా కూడా, అందరినీ కూడా. అది వచ్చి ఫోల్ క్లైంబింగ్ అంటే ఫోన్లు ఎక్కించి, ఫోన్లు ఎవరైతే ఎక్కి దిగుతారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేశారు. మరి మీకు కాలేదు అప్పుడు సార్? 2006-7 తర్వాత 11లో సార్ ఏమైందంటే సార్, అప్పుడు గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేశారంటే సార్, 7,114 పోస్టులు ఎవరైతే కర్ణాటక కార్మికులు పనిచేస్తున్నారో ఈపీఎఫ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే టెస్ట్ పెట్టేసేసి, పోల్ క్లైమింగ్ పెట్టేసేసి వాళ్ళకు ఆ పోస్టులతో భర్తీ చేశారు సార్. మీకు ఈపీఎఫ్ లేదా? ఆ రోజు ఉండింది సార్. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కొంతమందికి మాత్రమే న్యాయం జరిగింది. ఆ రోజుకి నేటికి అలాగే ఉండిపోయినాం కదా సార్. ఇప్పుడు సబ్స్టేషన్ లో పనిచేసే ఒక సబ్ ఇంజనీర్, డిప్లొమా హోల్డర్ కానీ, ఐటీఐ హోల్డర్, డిగ్రీ హోల్డర్ కానీ, బీటెక్ హోల్డర్, తర్వాత సిబిడి గ్యాంగ్ కార్మికులు సార్. ఆ టవర్ కనబడుతుందా సార్? ఆ టవర్ 120 అడుగుల పైన ఉంటుంది సార్. ఆ టవర్ మీద పనిచేసే సిబిడి లైన్ కార్మికుడికి న్యాయం జరగలేదు, ఎంఆర్టీ కార్మికుడు న్యాయం జరగలేదు, పోల్ టు పోల్ కార్మికుడు న్యాయం జరగలేదు సార్. ఏంటి అంటే ఆ వ్యవస్థ అలాగే ఉండిపోవాలా. అప్పుడు మాత్రమే ఆ 7,114 పోస్టులు న్యాయం జరిగింది సార్. తర్వాత ఏమైందంటే సార్, 2019లో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థకి తీసుకొచ్చేసేసి అప్పుడు ఓన్లీ కొంతమందికి మాత్రమే, అప్పుడు ఏంటంటే సార్, ఎవరైతే డిస్కంలో పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రం వెయిటేజ్ ఇచ్చారు సార్, పోస్టులు ఇవ్వలేదు సార్. వెయిటేజ్లు మాత్రమే ఇచ్చి దానివల్ల కొంతమంది లబ్ధి పొందారు, అంతే తప్ప కానీ సార్ ట్రాన్స్కోలో పనిచేస్తున్నా, జెన్కోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా రెగ్యులైజ్ కాలేదు సార్. ఏ ముఖ్యమంత్రి కూడా చేయడం లేదు సార్. అప్పుడేమో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఆశాంతం మేము వస్తే రెగ్యులైజ్ చేస్తాం అని చెప్పి డంకా కొట్టుకొని ఆయన ఇంటికి వెళ్ళారు. అవును సార్. తర్వాత ఏంటంటే సార్, లోకేష్ గారు, గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు అప్పుడు సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రూపంలో రాశాడు సార్. ఏమంటే, కాంట్రాక్ట్ కార్మికులకి వీళ్ళంతా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లోకి పనిచేస్తారు, సో వీళ్ళందరినీ నువ్వు రెగ్యులరైజ్ అనేసి సమాన వేతనం ఇమ్మని చెప్పి ఆయనకు లెటర్ రాశాడు సార్ గౌరవ లోకేష్ గారు. సో ఆయన కూడా కోరుతున్నాం సార్, ఏంటంటే సార్ మీరు ఏదైతే మాట ఇచ్చారో వాళ్ళు చేయకపోతే మేము వచ్చినాక మా ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఆర్టీపీ వేదికగా మీరు మాట ఇచ్చారు సార్, మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పి. సో ఈ వేదికగా, ఈ కర్ణాటక కార్మికుల వేదికగా మిమ్మల్ని అడుగుతున్నాం సార్, దయచేసి మా కుటుంబాలని మమ్మల్ని ఆదుకోండి. అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసాం సార్, జనవాణిలో, ప్రజావాణిలో, వైజాగ్లో కలిసాం సార్. 2018లో కూడా ఆయన్ని కలిసి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. మంగళగిరి కార్యాలయంలో 1,00,000 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, కానీ ఆ కార్యాలయం నుంచి మాకు ఫోన్లు రాలేదు, మమ్మల్ని ఎవరు పిలిచి మాట్లాడే దాఖలాలు లేవు సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, మాకు న్యాయపరంగా రావాల్సినటువంటి పిఆర్సీలో సార్ ఇంకా కొసమేర్పు ఏంటంటే సార్, ఇంత దరిద్రం ఏంటంటే సార్, మా దరిద్రము, మాకు 2018 పిఆర్సీ ఇస్తారు 2022లో. అంటే మాకు మా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏమో 2022 పిఆర్సీ ఇచ్చి మాకేమో 2018 పిఆర్సీ ఇస్తారు. మా వాళ్ళకేమో కూరగాయల రేట్లు 100 రూపాయలు ఇస్తే వాళ్ళకి 100 రూపాయలకి ఇస్తారు, మాకే 10 రూపాయలకి ఇస్తారు సార్. అలాంటి దౌర్భాగ్య చేస్తారు. మాకు న్యాయంగా 45,000 రూపాయలు జీతం రావాలి సార్. మేము ఏదైతే ఈ సబ్ ఇంజనీర్లకు, తర్వాత మళ్ళీ ఐటీఐ హోల్డర్లకి, లైన్మెన్లకి, ఆ తర్వాత ఆఫీస్ సబార్డినేట్స్కి ఇచ్చే మూల వేతనం అడుగుతున్నాం సార్, బేసిక్ వేతనం అడుగుతున్నాం. ఆ బేసిక్ వేతనం ఇవ్వడానికి ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు సార్ గవర్నమెంట్. 16 నెలల పిఆర్సీ 16 నెలల అరియర్స్ ఎగ్గొట్టారు సార్ మాకు ఈ రోజుకి. 16 నెలల అరియర్స్. ఈ పాపం ఖచ్చితంగా యాజమాన్యం ప్రభుత్వం అందే సార్. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము, నేడు ఉన్నటువంటి ప్రభుత్వము, ఈనాడు ఉన్నటువంటి యాజమాన్యం మీద. ఎందుకంటే సార్, మేము 1,00,000 సార్లు కలిసిన ఓశ్రీ రేపురా అన్నట్టు, ఈ రోజురా రేపురా, రేపిస్తా మర్నాడిస్తా, రేపిస్తా మర్నాడిస్తా అనుకుంటా నేటికి 2 సంవత్సరాలు అయిపోయింది సార్.
16 నెలల అరియర్స్ ఇవ్వలేదు సార్. ఎంత పాపాన్ని పోగొట్టుకున్నారు సార్ మమ్మల్ని, ఎంత పాపం సార్ మాకు ఇది. మాకు వచ్చే అరకొర వేతనంలో మా రెగ్యులర్ ఎంప్లాయీస్కి 12 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు సార్. వాళ్ళకేమో పిఆర్సీ వేతనం 12 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు. మాకు కావాల్సిన ఇన్స్టాల్మెంట్ రూపంలో ఇస్తారా అంటే ఇన్స్టాల్మెంట్ లేదు, నయా పైసా కూడా ఇవ్వలేదు సార్. ఈ దారుణం ఉంది సార్ మా పరిస్థితి. ఇప్పుడు ఎన్నిసార్లు యాజమాన్యానికి అడగాలి సార్, ఎన్నిసార్లు సార్ విద్యుత్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ సార్ని కలిసాం, ఆనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ని కలిసాం, జగన్మోహన్ రెడ్డి సార్ని కలిసాం, డిప్యూటీ సీఎం గారిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం, మా లోకేష్ గారిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. లోకేష్ గారు ఒక స్టెప్ ముందుకేసి మేము న్యాయం చేస్తామన్నారు సార్. ఆ న్యాయమే ఈరోజు కోరుతున్నాం సార్. ఈరోజు చూడండి సార్, ఆయనకి ఈరోజు 15 ఏళ్ళు పనిచేసినాడు సార్. 15 ఇయర్స్ సిబిడి గ్యాంగ్ కార్మికుడు పనిచేస్తే ఈరోజు ఏం పరిస్థితి ఆయనకంటే నయా పైసలు వాళ్ళ సిబిడి మన గవర్నమెంట్ నుంచి. ఇది వీళ్ళని నాయకత్వం వహించే రవిశంకర్ నాయక్ చెప్తున్నది. అయితే వీరి కష్టాలన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది మనం వీల్ చైర్లో కూర్చున్న ఈ కార్మికులతో చేసి. ఏం పేరు బాబు పేరు? బలరాం నాయక్. నాయక్ సార్. నీ పేరు పూర్తి పేరు? నా పేరు బలరాం నాయక్ సార్. బలరాం నాయక్. అసలు నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు ఎన్నేళ్ళ నుంచి ట్రాన్స్కోలో పనిచేస్తున్నావు? అసలు ఏంటి చెప్పు సార్. 2012 నుంచి పనిచేస్తున్నాను సార్ నేను డిపార్ట్మెంట్లో, సిబిడి గ్యాంగ్లో సార్. మా సార్ గుత్తి సార్, గుత్తి పక్కన లక్ష్మీతాండ సార్ నాది. అవును సార్. నేను ఐటీ దాకా చదువుకున్నాను సార్, 10th క్లాస్ దాకా చదువుకున్నాను సార్. అవును సార్. నేను గుత్తిలో చెట్టు కొడుతూ ప్రమాద కింద పడిపోయి నా ఫైనల్ కార్డ్ ఇంజూరీ అయిపోయింది సార్. నువ్వు ఏ రోజు విధుల్లో పాల్గొన్నావు? 2012లో సార్. 2012లో విధుల్లో సార్. ఏ ఆ విధులు అంటే సిపిడి గ్యాంగ్ సార్. సిపిడి గ్యాంగ్ సార్. గ్యాంగ్ లో పనిచేస్తాం. అదే పోల్ టవర్ లో ఎక్కడం సార్. మాకు బ్రేక్ డౌన్ గ్యాంగ్ సార్ మాది. బ్రేక్ డౌన్ గ్యాంగ్ లో పనిచేస్తాం సార్. మరి చెట్టు కొట్టే పనికి ఎందుకు వెళ్ళావు? అది అడ్డం ముందనే కొట్టేకి వెళ్ళాం సార్ మేము. కరెంట్ తెగులు కదా సార్. కోట్రస్ లో అడ్డం ముందనే కొట్టకపోయి ఆ రోజు పడిపోయాను సార్. పైనుంచి చెట్టు పై నుంచి పడిపోయాను సార్. అప్పటి నుంచి నాకు ఇంకా ఈ పరిమితం అయిపోయింది, మంచానికే పరిమితం అయిపోయింది. అన్ని చోట్ల తిరిగాం సార్. అన్ని నా దగ్గర ఆస్తులు పాస్తులు అన్ని అమ్ముకున్నాను సార్. లాస్ట్ లో నా భార్యకి ఏదో జగన్ గవర్నమెంట్ లో మా యూనియన్ వాళ్ళందరూ పట్టుకొని నన్ను మా భార్యని విధుల్లో చేర్పించారు సార్. ఆపరేటర్ గా సార్, వాచ్మెన్ గా ఇచ్చారు సార్. నాకు ఎలాంటి ఇన్సూరెన్స్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ కానీ ₹1 నాకు తర్వాత మీ సంస్థ అంటే విద్యుత్ శాఖ సంస్థ ఏం ఖర్చు పెట్టేది? రూపాయి కూడా ఇవ్వలేదు సార్. అంటే మీకు ఇన్సూరెన్స్ అది ఉంటుంది కదా? ఇన్సూరెన్స్ అది ఎలాంటి ఏం క్లెయిమ్ చేయలేదు సార్ నన్ను ఇప్పటి వరకు. అవునా? అవును సార్. ఏమి రాలేదు. సార్. ఎవరైతే ఉద్యోగం కాంట్రాక్టర్ ఉంటారు కదా, ఆ కాంట్రాక్టర్ ఇన్సూరెన్స్ అది కట్టింటాడు, పిఎఫ్ అది కట్టింటాడు, ఏం రాలేదు. ఏమి రాలేదు సార్. ₹1 రాలేదు సార్. అధికారులు అడిగితే ఏమన్నారు? అధికారులు అంటే చూద్దాము పెడదాము అంటారు సార్. అంతే అంటారు సార్. నా 2 పిల్లలు సార్. మా అమ్మ నాయన తల్లిదండ్రులు ఉన్నారు సార్. వాళ్ళు ముసలి వాళ్ళు సార్. మంచానికే పరిమితం సార్. పరిస్థితి ఏం లేదు సార్. నీకేం కావాలంటున్నా? నాకు ఎలాంటి ఇన్సూరెన్స్ కావాలని, నాకు మా భార్యకి అయితే జాబ్ ఇచ్చారు. నాకేమైనా ఇన్సూరెన్స్ పర్మనెంట్ జాబ్ ఇచ్చారా? లేదు సార్, కాంట్రాక్ట్ బేసిక్ గానే సార్ ఇచ్చారు సార్. నాకు ఏమన్నా న్యాయం జరగాలని కోరుతున్నాను సార్. నాకు ఇది నాయక్ పరిస్థితి. మరొక కార్మికుడు ఇక్కడే ఉన్నాడు. మీ పేరేంటి బ్రదర్? సార్ నా పేరు పి నరేంద్ర సార్. పి నరేంద్ర. నరేంద్ర మీది ఏ ఊరు? అది అనంతపురమే సార్. అనంతపురం. ఎంతవరకు చదువుకున్నావు? సార్ నాది ఐటీ అయిపోయింది సార్. ఐటీ అయిపోయింది. ఎప్పుడు చేశారు ఐటీ? సార్ 2004లో చేశాను సార్. 2004లో ఐటీ. సరే, ఇప్పుడు ఎప్పటి నుంచి పని చేస్తున్నావు సబ్ స్టేషన్? 2009 నుండి చేస్తున్నాను సార్. ఏ పని చేస్తారు మీరు? ఆపరేటర్ సార్. ఆపరేటర్. ఏ సబ్ స్టేషన్? ఇదే సబ్ స్టేషన్ సార్. ఈ 220 kV సబ్ స్టేషన్ లో పని చేస్తారు. అవును సార్. చేసి పెట్టండి మీరు. ఎలా జరిగింది ఈ ప్రమాదం? సార్ విధుల్లో వర్క్ చేస్తున్నప్పుడు సార్ ఓవర్ టైం వర్క్ చేయించాడు సార్. ఓవర్ టైం అనమాట. నేను చేసే విధి కాకుండా ఎక్స్ట్రా వర్క్ ఇచ్చాడు. అది చేసి ఓవర్ టైం చేయడం వల్ల స్ట్రైడ్ అవ్వడం వల్ల ఇది యాక్సిడెంట్ జరిగింది సార్. యాక్సిడెంట్ అయితేనే నా సంబంధం లేదు. అవును సార్, లైవ్ లో జరిగింది ఇది యాక్సిడెంట్. ఐ థింక్ మొత్తం నేను చేయని పని కూడా చేయించాడు సార్. నా పనికి వచ్చేసరికి ఇంకొక హెల్పర్ అడిగాను సార్, ఇంకొకరు నంపిమని. అది నంపిలేదనమాట. నువ్వే చేసుకోబో అన్నట్లు పంపించాడు. ఆ రోజు బై మిస్టేక్ అర్థరాటు తగలడం వల్ల కరెంట్ వైర్ వచ్చి నాకు షాక్ కొట్టింది సార్. సార్ నా ఎంట రావాల్సింది 3 ఉంటారు సార్. ఇక్కడ ఒక ఏడీ గారు, ఒక ఏఈ గారు, సబ్ ఇంజనీర్, వీళ్ళంతా ఉంటారు సార్. ఆ రోజు నా ఎంట ఎటువంటి కార్మికుని నంపిల్ల. అతను ఆఫ్టర్ ఆల్ అంటే ఇక్కడ పనిచేసి చీపర్ సార్. అతను నంపించారు సార్. నా పేరు బాలప్ప సార్. ఆర్ బాలప్ప సార్. అవును సార్. అవును సార్. ఏం జరిగింది ఆ రోజు? మళ్ళీ ఆ రోజు పోయాం సార్. యాడ్లో వర్క్ చేస్తా అంటే కనెక్షన్ ఇచ్చినప్పుడు ఆయన అన్ఎక్స్పెక్ట్గా ఫోన్ రావడం వల్ల, లిఫ్ట్ చేయడం వల్ల స్టిక్ తగిలింది అనమాట. లైవ్ లో మేమిద్దరం స్పాట్ అంటే ఫైర్ అయిపోయాం సార్. అవును సార్. చేయించి పెట్టావు సార్. మొత్తం గాయం అయిపోయింది. మరి అధికారులు ఏమన్నారు? మీ కాంట్రాక్టర్ కానీ అధికారులు ఏమన్నారంటే సార్, ఆయన యాక్చువల్గా నా ఎంటర్ రాలేదు, గెడ్డు కొడతాంటే పడిందని రాపించారు సార్ కేసు. ఆయన నా ఎంటర్ రాలేదు, అక్కడ గిడ్డు కొడుతుంటే బై మిస్టేక్ గిడ్డు అంటుకుని అది కాలిందని రాపించారు సార్. ఇంత దుర్మార్గమా? అంతే కదా సార్ జరిగేది. విధుల్లో
చేయి కాలిపోయి ప్రమాదవశాత్తు జరిగితే విధుల్లో కాదది ఎక్కడో గడ్డి పీకుతుంటే కాలిపోయి నిప్పు అంటుకొని కాలిందంటే ఎంత దుర్మార్గం చూడండి. వాళ్ళ గాలితో తెలుస్తుంది. తర్వాత ఏం జరిగింది? మీ ఆఫీసర్లు ఏమన్నారు? ఏమనలేదు సార్, ఆ రోడ్డుకి ఏదో డబ్బులు ఏంటో ఖర్చు పెట్టారు. ఈ రోడ్డు కూడా నేను 5,000 మెడిసిన్ వాడుతూనే ఉన్నాను. ఆ రోజుకి ఏదో కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టారు సార్. ఆ ఏడి గారు కూడా మా కాంట్రాక్ట్ ఖర్చు పెట్టాడు. ఆ కేసు మళ్ళీ ఏం చేస్తారు అన్నకు రవి నాకు తెలుసు. నాకు జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ఏడి గారు అంతా తప్పుకున్నారు. దాని గురించి ఏమైంది రవి మీరు చెప్పండి. ఆ ప్రమాదం జరిగిన తర్వాత మీ పేరు ఏమంటారు? నరేంద్ర సార్. నరేంద్ర ప్రమాదం జరిగిన తర్వాత ఏం జరిగింది అసలు? సార్ నరేంద్ర ప్రమాదం అయిన తర్వాత ఏమైందంటే సార్, వాళ్ళకి ఏంటంటే ఆ రోజున్న సిచ్యువేషన్ ప్రకారము అక్కడ లైవ్లో ఉన్న ఎర్తరాడు పొరపాటున తగిలిన తర్వాత వీళ్ళు ఇద్దరు పడిపోయారు. ఆయనకి అసిస్టెంట్గా ఒక గార్డెనర్ వెళ్ళారు, గార్డెనర్ కమ్ స్వీపర్ ఆయన వెళ్ళాడు. పొరపాటున తగిలింది సార్. అది తగిలిన తర్వాత ఇద్దరు పడిపోయారు, హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తర్వాత ఏంటంటే అది మా వరకు రాకూడదనే ఉద్దేశంతో అందరూ మసిపూసి మారగా చేశాము. ఆ రోజు ఒక చిన్న మాట ఒప్పుకున్నాం, అధికారులు కూడా ఒప్పుకున్నారు. ఏమనంటే ఆ స్వీపర్ ఎవరైతే స్వీపర్ కమ్ గార్డెనర్ ఉన్నాడో ఆయనకు ఖచ్చితంగా ఈ కాంట్రాక్టర్ వ్యవస్థలో వాచ్ అండ్ వార్డ్గా ఉద్యోగం ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఆయన వాచ్ అండ్ వార్డ్ ఉద్యోగం ఇలా పోయి అడగడానికి పోతే ఆయనకు వయసు అయిపోయింది అంటున్నారు. అంటే ఆయన జరిగినప్పుడేమో వయసు ఉంది, ఆయన ఈరోజు ఉద్యోగం ఇవ్వని అడిగితే మాత్రం వయసు లేదంటున్నారు సార్. అంత దారుణంగా ఉంది సార్ వ్యవస్థ. అధికారుల యొక్క ధర్మం ఇలా ఉంది. చెప్దాం. మీ పేరేమన్నారు? ఆర్ బాలప్ప సార్. ఆర్ బాలప్ప. చెప్పు బాలప్ప, అసలు ఏం పని చేస్తాను ఇక్కడ? సార్ నేను చెట్లకి నీళ్లు పెట్టుకుంటా, చీప కసు పూడుచుకుంటా, బాత్రూమ్ కడుక్కుంటా. దీనికి కారణం ఏంటి? ఇదంతా ఏంటి అసలు? ఇదంతా కారణం అంటే సార్, నేను చెట్లకి నీళ్లు పెట్టుకుంటుంటే నరేంద్ర కూడా పోతున్నాడు, అట్లా పో బాలప్ప అని పంపిస్తున్నాడు. ఎవరు పంపించింది? సార్ వాళ్ళు సార్. ఏ సారు? జాఫర్ సారు. ఎవరు ఆయన? ఏం పని చేస్తాడు ఇక్కడ? ఈయన షిఫ్ట్ ఏడి సార్. షిఫ్ట్ ఏడి సార్. ఏడి సార్. షిఫ్ట్ ఏడి. జాఫర్ షిఫ్ట్ ఏడి. జాఫర్ సారు, కన్యాకుమారి మేడము, శంచుద్దులు సార్. వాళ్ళు ముగ్గురే సార్ ఉండిండే డ్యూటీలో. వాళ్ళు ఈడ ఆఫీసు వర్క్ చేస్తున్నప్పుడే నాకు జరిగింది సార్. ఇది మా ఇద్దరికి జరిగింది. ఇద్దరికి జరిగింది. ఆ రోజు నేనైతే స్పృహలో లేను సార్, పడిపోయినాను. పడిపోయింటే మా వాళ్ళతో మా నాయన ఉండే సార్. మా నాయన ఉన్నప్పుడు మా నాయన మా మామ వాళ్ళంతా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళంతా ఉన్నప్పుడు ఏడని కానీ బాలబ్బకి ఏడని కానీ జాబ్ ఇప్పిస్తాము అని అన్నారంట సార్. నాకైతే మంచిగా లేదు సార్, నేను పడిపోయినా సార్, కొమ్మలో పడిపోయినా. ఆ మాట అన్నారు. ఇప్పుడు పోయి అడిగితే వయసు అయిపోయింది, నీకు జాబ్ ఇవ్వము అని అన్నారు సార్. జాబ్ పెళ్ళైంది సార్. ఎంతమంది సంతానం? ఓ కొడుకు ఓ కూతురు సార్. ప్రమాదవశాత్తు అంటే వారు పురమాయిస్తేనే ఇంకొక కార్మికుడికి సహాయంగా వెళ్ళిన బాలప్పకు ఇలాంటి ప్రమాదం జరిగితే, ఆ రోజు ఇక్కడ ప్రమాదం ఎక్కడో గడ్డి బీగుతుంటే ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని కాలిపోయిందని ఆ రోజు బుకాయించిన అధికారులు, ఇలాగంటే మళ్ళీ ఉద్యోగం ఇస్తాను చెప్పిన అధికారులు ఈ రోజు నీకు వయసు అయిపోయింది అంటున్నారంట. పాపం వయసు అయిపోయిందంటే ఇప్పుడు వాళ్ళ భార్య పిల్లల పరిస్థితి ఇలా ఉంది, వీళ్ళ పరిస్థితి. ఇక్కడ ఇంకో మా కార్మికుడు కూడా ఉన్నారు. ఈ కార్మికుడు చూడండి, ఇతను మొత్తం కూడా శరీరం మొత్తం ఇదే. చెప్పండి మీ పేరేంటి? సార్ నా పేరు జయరాజ్ సార్. కే జయరాజ్ సార్. కే జయరాజ్. మీరు మీరు ఏం చదువుకున్నారు? నేను ఐటీఐ చేస్తున్నాను సార్. ఐటీ ఎలక్ట్రీషియన్. ఎక్కడ పని చేస్తున్నారు మీరు? తలుపుల మండలం సార్, కదిరి డివిజన్, తలుపుల మండలం. అక్కడ సబ్స్టేషన్ ఆపరేటర్? ఫీల్డ్ సార్. ఫీల్డ్ పోల్ టు పోల్ సార్. పోల్ టు పోల్. మీ సమస్య ఏంటి? ఆ రోజు పోల్ ఎక్కాను. తలుపుల మండలంలో ఎగ్జిబిట్ పోయింటేనే సార్, ఫీజు పోయింటే ఆడే ఏబీసీ వచ్చింది సార్. అది ఏబీసీ ఓపెన్ చేసుకున్నాను. దాంట్లో ఒకటి పగిలిపోయింది సార్. పైన 3 ఉండాల్సింది, 2 ఓపెన్ అయినాయి, ఒకటి ఓపెన్ కాలేదు. దాని గురించి నేను పైకి చూడలేదు సార్. 2 చూసుకున్నాను, ఒకటి చూడలేదు. ఒకేలా బాగుంది అని చెప్పేసి ఓపెన్ అయినా అని చెప్పేసి ఎక్కినాను సార్. పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ ఫీజు చేసేటప్పుడు షాక్ తగిలింది. తగులుతా అంటే ఇట్లా అన్నాను సార్. అట్లా మళ్ళీ షాక్ ఎక్కువ వేసేసి ఆట నుండి ట్రిప్ అయిపోయి కింద పడిపోయినా సార్ నేను. మళ్ళీ ఆడెవరు లేరు. మళ్ళీ ఆ రైతులంతా వచ్చి పిలిచిపోయినారు సార్. హాస్పిటల్కి పిలిచిపోయినారు, కదిరికి సార్. కదిరిలో హాస్పిటల్లో ఓకే అని చెప్పేసి అదే ఫస్ట్ స్టార్ట్ చేపించేసి మళ్ళీ అట్లే బెంగళూరుకి బాప్టిస్ట్ హాస్పిటల్కి నైట్ 8 గంటలకు అట్లా 8:30కి పోయినాను సార్. ఇంకా అక్కడ ఒక 10 రోజులు ఆడ ఉండేసేసి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చాను సార్. ఎంత ఖర్చు అయింది? నాకు 2 లక్షల చిల్లర వచ్చింది సార్. ఎవరు భరించారు ఈ ఖర్చు అంతా? అంతా నేనే సార్. అవును సార్. మీరే? అవును సార్. మీ సంస్థ ఏమీ లేదు? ఏం ఒక పైసా ఇవ్వలేదు సార్. కాంట్రాక్టర్ ఏమీ ఎవరు ఇవ్వలేదు సార్. ఏం చేస్తారు? మీ ఆస్తులు ఎంత? అంత 2 లక్షలు అంటే ఎలా వచ్చింది? ఏం చేస్తాం సార్, అప్పు చేసుకున్నాం సార్. ఇప్పుడు మీకు ఎంత జీతం వస్తుంది? 25,800 వస్తుంది సార్. పిఎఫ్ కటింగ్ అన్ని పోయి, ఇన్సూరెన్స్ అన్ని పోయి. అవును సార్. సరిపోతుందా? ఎట్లా సరిపోతుంది? సరిపోదు సార్. ఎంతమంది పిల్లలు? 2 సార్. ఓ పాప ఓ బాబా. అవును సార్. పాప వచ్చి బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. బాబు వచ్చి డిప్లొమా. అవును సార్.
చిన్న చిరుద్యోగి అట్టడుగు స్థాయిలో పనిచేసే ఒక కార్మికుడు ఈయన, 2 పిల్లలు, పాప బీటెక్, బాబు వచ్చేసి డిప్లొమా చదువుతున్నాడు. అంటే వారి యొక్క చదువులకు అయ్యే ఖర్చులు ఎంతలా ఉంటాయో మనం ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేయండి. ఈరోజు ఎల్కేజీ చదువులు అంటేనే గంపెడు కావాల్సి వస్తుంది. అలాంటివి వచ్చే 25,000 26,000 జీతాలతోనే పిల్లల్ని ఇలా చదివించుకుంటూ ఎలాంటి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నా వీళ్ళందరినీ చూస్తే ఒకసారి మనకు అర్థమవుతుంది కదా. ఇంతమంది కార్మికులు అంటే దాదాపు 28,000 మంది ఇలాంటి వారు రాష్ట్రంలో ఉన్నారంట. వీరిని అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హామీనిచ్చి మర్చిపోయి సార్ లోకేష్ గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళని రెగ్యులర్ చేసే ప్రక్రియ చేపడతామన్నారట. మరి ఆయన పట్టించుకుంది. మరి వీళ్ళ ఘోష వినేది ఎవరు? అధికారులు ఎలాగా వీళ్ళ ఘోష వినరు, ఏసీ గదుల్లో కూర్చుంటారు కాబట్టి. మరి వీరి ఘోష వినేది ఎవరు? పవర్ మినిస్టర్ గుట్టిపేట రవికుమార్ గారైనా ఈసారి వీళ్ళకి సాయం అందించి వీళ్ళని ఏమన్నా క్రమబద్ధీకరిస్తారా లేదా అనేది కూడా వీళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు. సబ్ టెక్నిక్ పోవాలనుకున్నాను సార్, సబ్ టెక్నిక్ వేస్తాంలే అని చెప్పి అన్నారు సార్. మా డి గారు అయితే సబ్ టెక్నిక్ పదవుల్లో చేరాలి పోవని చెప్పి అన్నారు సార్. మళ్ళీ ఏఈ గారు వచ్చి సబ్ టెక్నిక్ పోయట్లేదు, నీ ప్లేస్ ఎవరైనా రావాలా అని చెప్తే సార్ నేను పోలేకలేను సార్, పోలేకపోతే అవసరం లేదు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోన్నారు సార్ మా ఏఈ గారు. అది సార్ ఏం చేయాలి సార్? విధుల్లోనే ఇలా అంగవైకల్యం అంటే కాలిపోయినా కూడా అంగవైకల్యం అనుకోవచ్చు మనము. ఇలాంటి పరిస్థితిలో ఉన్న అతను కూడా నేను సబ్స్టేషన్కి వెళ్తా, నేను ఫోల్ టు ఫోల్ వెళ్ళలేను, ఫోల్ ఎక్కలేను సార్ అన్నా కూడా నువ్వు సచ్చినా మాకు బాధ లేదు, నువ్వు ఫోల్ ఎక్కాల్సిందే, విధులు చేయాల్సిందే, నీకు సుఖంగా మేము జీతం ఇవ్వము, సబ్స్టేషన్లో ఉన్నా కూడా పనులు చేయాల్సిందే, వద్దనుకుంటే రాజీనామా చేసి బయటికి వెళ్ళిపో అంటున్నారంట. అదే వాళ్ళ ఉన్నతాధికారులు ఆ ఏఈనో డిఈనో ఏడీనో అంటే వెళ్ళిపోతారు అలాగే. కష్టము, మేము ఇక చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నాము, బిల్లుల విషయంలో ప్రెజర్ ఫీల్ అవుతున్నాము, మేము చేయలేకపోతున్నాం అన్నప్పుడు వాళ్ళ మంత్రు పైన సిఎండి గారు ఎస్సీ గారు చేయలేకపోతే విధులు మానేసి ఇంటికి పోండి అంటే వెళ్తారా? వాళ్ళ పవర్ చూపించుకుంటారు కదా, కోర్టులోకి వెళ్తారు కదా. మరి చిన్న స్థాయి కార్మికుడు మాత్రం తాను ఇక్కడ ఫోన్ ఎక్కలేను సార్, నా పరిస్థితి బాగోలేదు, నేను సబ్స్టేషన్కి వెళ్తానంటే పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అధికారులు ఎందుకు అలా మాట్లాడుతుంటారు? మరొక కార్మికుడు సెంట్రల్ బ్రేక్ డౌన్ సిస్టంలో అంటే పెద్ద పెద్ద టవర్స్ పైన వెళ్తుంటారు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, మనం ఈ టవర్స్ చూడొచ్చు కదా. ఇలాంటి టవర్స్ పైకెక్కి ఆ వైర్లను మరమ్మతులు చేయడంతో కావచ్చు, ఫోన్లపై పనులు చేసే విషయాలు కావచ్చు, అలాంటి పనులు వీళ్ళు చేస్తుండట. వీరి కష్టం ఎలా ఉంటుంది అంటే వీళ్ళు చేసేది కాంట్రాక్ట్ ప్రాతిపదికన. వీళ్ళకి ఏమన్నా జరిగితే మాత్రము సంస్థ కానీ కాంట్రాక్టర్ కానీ కనీసం పట్టించుకొని వారి పాపన వారికి పోవాల్సిందే, వారి కష్టాలు వారికి పడాల్సిందే. ఇలా ఉంటాయన్నమాట. సెంట్రల్ బ్రేక్ అంటే పైన చెక్ చేసి చూడండి ఇలా పనులు చేస్తున్నారు పైన కూడా. అది ఇలా ఇది సిస్టమ్ చూడు, పైన పని చేస్తున్నారు. ఇది ఇలాంటి కష్టతరమైన పని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రాణాలను పణంగా పెట్టి మరీ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఈ కార్మికులది. ఆ కష్టం ఎలాంటిది ఆయన అడిగి తెలుసుకోవచ్చు. చెప్పండి, మీ పేరేంటి? సార్ నా పేరు హుసేన్ సార్. నేను ఇక్కడ అనంతపూర్ జిల్లా అనంతపూర్ హెడ్ క్వార్టర్స్లో సిబిడి గ్యాంగ్గా యాజ్ ఎ మెంబర్గా పనిచేస్తున్నాను సార్. ఇక్కడ మా యొక్క సమస్య ఏంటంటే దీర్ఘకాలిక సమస్య. ప్రభుత్వము మాకు సంస్థలో విలీనం చేసుకొని ఇప్పటికైనా కానీ నేరుగా జీతాలు చెల్లించి తగు న్యాయం చేయాలని అడుగుతున్నాం సార్. దాదాపుగా 96-2000 సంవత్సరం నుండి మా యొక్క కాంట్రాక్ట్ కార్మిక సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్రంగా కష్టపడుతున్నారు, చాలా ప్రాణాలు పోగొట్టుకున్నారు, ప్రమాదాల బారిన గురవుతున్నారు. వారికి నష్టపరిహారం చెల్లించడం లేదు, సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. చాలా దారుణమైన పరిస్థితి సార్. ఇప్పుడున్నటువంటి ఇంటి అద్దెలు చూస్తే మీరే చూస్తున్నారు ఏ విధంగా ఉన్నాయి. పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాము, అలాగే వైద్య సదుపాయం చేయించుకోలేకపోతున్నాము. రిచ్గా బతకాలా, సమాజంలో ఉన్న స్థానంగా బతకాలా అన్నా కానీ మా యొక్క జీతాలు చాలన్నటువంటి పరిస్థితి సార్. మేము సిబిడి గ్యాంగ్గా వచ్చేసి రాత్రి అనక పగలనక ఎండనక వారనక చలిలో ఎప్పుడు కానీ అధికారులు ఫోన్ చేస్తేనే ఇమీడియట్గా మేము స్పందించి సకాలంలో రెక్టిఫై చేస్తాం సార్. దాదాపుగా 60-70 అడుగుల నుండి 100 అడుగుల వరకు టవర్ ఎక్కి పనిచేస్తాం సార్. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని భయంగా ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. మా యొక్క జీవితంతో ప్రశ్నార్థకం సార్. సంస్థకి అంకితమయ్యి దీనికోసమే మేము పాటుపడుతూ మేము ఇంత విధిగా చేస్తూ ఉన్నా కానీ మాకు సంస్థ యాజమాన్యం కానీ అటు ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి ఐడెంటిటీ అనేది మాకు లేదు సార్. ఇప్పటి వరకు మేము ఒకటే అడుగుతున్నాం సార్, మా యొక్క సోదరులందరికీ కూడా ఇప్పుడు ఎక్కడైనా రాష్ట్రంలో ప్రభుత్వము ప్రకృతి వైపరీత్యం వల్ల ఏదైనా నష్టం జరిగినా, ప్రకృతి వైపరీత్యం వల్ల ఏమైనా జరుగుతున్నా కానీ అందులో కీలక పాత్ర వచ్చేసి మేము సిబిడి గ్యాంగే సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ మా యొక్క కార్మిక సోదరులందరికీ ఒకసారి సెల్యూట్ సార్. నేను ఏ టైంలో పిలిస్తే ఇన్ టైంలో పిల్లంపించి మాకు పనులన్నీ చేయించుకొని ఓకే థ్యాంక్ యూ బాబు అని చెప్పేసి పంపించేస్తున్నారు తప్ప మీ జీతాలు ఏమి, మీ భత్యాలు ఏంటివి, మీకు అలవెన్స్లు వస్తున్నాయా లేదా, మీ పరిస్థితి ఏమి, మీకు థర్డ్ పార్టీ కింద ఉన్నారు కదా మీకు తీసేద్దాము రెగ్యులర్ చేద్దాము అనేటువంటి ఏ నాయకుడు ఆలోచించడం లేదు సార్.
మా యొక్క యూనియన్ పెద్దలు నాయకులు చాలాసార్లు మొరపెట్టుకున్నారు సార్, పోయి అడిగినారు. ఇంతవరకు చేద్దాం చూద్దాం పరిశీలనలో ఉంది, సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇదే మాట చెప్తూనే ఉన్నారు. విని 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 మా యొక్క సోదరులందరూ బేజారైపోయినాం సార్. ఇప్పటికైనా స్పందించి వీలైనంత త్వరగా మా యొక్క కార్మికులకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ త్వరితగతిన చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని, సంస్థ పెద్దల్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హుదూద్ తుఫాన్లో ఇది అతని డిమాండ్. ఇక్కడ మరొక కార్మికుడు ఉన్నాడు. సబ్ ఇంజనీర్గా పనిచేసి కాంట్రాక్ట్ ప్రాతిపదికన సబ్ ఇంజనీర్గా పనిచేసి ఆఖరికి ఆయన రిటైర్డ్ అయిపోయాడంట పాపము. రెగ్యులర్ మాత్రం కాలేదు. ఆయన పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకుంటాం. చెప్పండి, మీ పేరేంటి? నేను 18 సంవత్సరాలు, నా పేరు ఎం శ్రీనివాసరావు అండి సార్. నేను 220 KVS కళ్యాణదుర్గ్లో 18 సంవత్సరాలుగా చేశాను. గత మార్చిలో నేను రిటైర్డ్ అయ్యాను. అంటే నాకు గవర్నమెంట్ రూల్ ప్రకారమే, నాకు విద్యుత్ సంస్థలో ఉన్న ప్రకారమే నాకు కూడా రిటైర్మెంట్ 60 yearsకి రిటైర్ చేశారు. కానీ గవర్నమెంట్ సర్వీస్లో వాళ్ళకి గ్రాట్యుటీ ఇస్తున్నారు, కానీ మాకు ఇవ్వడం లేదు. మేము గూగుల్లో చూస్తే కూడా అదర్స్ డిపార్ట్మెంట్లో కూడా 5 సంవత్సరం భయపడితే కానీ గ్రాట్యుటీ ఇవ్వాలి. ఈరోజు చాలామంది వరకు నా మాదిరే ఇంకా ఇక్కడ ఉంది ఏజ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇదే సవరుతున్నారు. వాళ్ళు చేతికి వచ్చిన పిల్లోళ్ళు, పెళ్ళిళ్ళు కూడా వచ్చి పిల్లోళ్ళు ఉన్నారు, చదువుకోవాల్సిన పిల్లోళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మాకు వచ్చేది కేవలం ఈపీఎఫ్ పెన్షన్, పిఎఫ్ పెన్షన్ కూడా కాదు. 3,000 రూపాయలు మాత్రం వస్తుంది. 3,000 రూపాయలతో కుటుంబం ఎలా జరుగుతుంది? కనీసం ప్రభుత్వము ఈ గ్రాట్యుటీ అనే సహకారం అన్నా ఇవ్వకపోతే ఎట్లుంటుంది మా పరిస్థితి? ఈ గ్రాట్యుటీ అని ఇస్తే కొంచెం మాకు ఆసరాగా ఉంటుంది. ఇతర డిపార్ట్మెంట్లో 5 సంవత్సరాలు గ్రాట్యుటీ ఇవ్వడం ఏంటి? ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు, 20 ఏళ్ళ వరకు చేసినా నాకు గ్రాట్యుటీ ఇవ్వడం లేదని ఎందుకని అడుగుతున్నారు ప్రభుత్వానికి. ఈ కార్మికుని కష్టం ఎందుకంటే ఇతర డిపార్ట్మెంట్ ఈజీగా ఉన్న విద్యుత్ శాఖలో పని చేయడం అంటేనే ప్రాణాలని పణంగా పెట్టి పనిచేస్తుంది. అంటే ఏడీఈ డిఈ వీళ్ళతో పరిస్థితి ఎస్సీలతో కూడా హ్యాపీగా సాగిపోతుంది. అంటే వాళ్ళు పని చేయరన్నమాట. ఇక్కడ మామూలుగా లైన్ ఇన్స్పెక్టర్లు వాళ్ళే పని చేయరు, కింద ఉండే ఇలాంటి కార్మికులతో పని చేస్తుంటారు. వాళ్ళంతా కూడా పైన షో ఇస్తుంటారు కదా మొత్తం అంతా కూడా. ఇంకా ఏఈలు డిఈలు అనేది ఏసీ రూమ్లో కూర్చొని జస్ట్ ఫోన్ కాల్లో మాత్రమే వాళ్ళు సూపర్వైజింగ్ చేసి పని చేపిస్తున్నారంట. మరి వీరి కష్టాలు వారికి ఎలా తెలుస్తాయండి పాపము? వీరి కష్టాలు చిరు కార్మికులు వీళ్ళంతా కూడా బతుకు జీవుడు అంట. అది రెగ్యులర్గా జీతాలు వస్తుంటే అది కూడా గగనమే. బిల్లులు వచ్చినప్పుడే డబ్బులు ఇవ్వాలి, అవి కూడా కష్టమే. ఒక నెల వచ్చినా రాకపోయినా ఇంటి అద్దెలు, పాల బిల్లు, పెరుగు బిల్లు, కూరగాయలు, సరుకులు, పిల్లల ఫీజులు, ట్యూషన్ ఫీజులు, ఆ ఫీజులు ఈ ఫీజులు అని అన్నీ తెంపుకునే లోపల వీళ్ళ ప్రాణాలు హరీమంటాయన్నమాట. అదొక టెన్షన్ అంట. నెల పుడితే 1వ తారీఖు వచ్చిందంటే ఈఎంఐలు ఉంటాయి, కనీసం బండ్లు తీసుకుంటారు, ఈఎంఐలు ఉంటాయి. పాలవాడు వస్తాడు, పాల బిల్లు అంటాడు, పెరుగువాడు వస్తాడు, పెరుగు బిల్లు అంటాడు. వీళ్ళు కరెంట్ ఆఫీస్లో పనిచేసిన వీళ్ళు కరెంటు బిల్లులు కట్టాల్సిందే కదా, కరెంటు బిల్లులు కట్టాలి. కట్టకపోతే కరెంటు కట్ చేస్తారు. ఎన్ని సమస్యలు ఉంటాయి. జీతం, అన్నం 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే ఇంట్లో బియ్యం ఉండాలి కదా, బియ్యం తెచ్చుకుంటే డబ్బులు రావాలి కదా, బిల్లులు సరిగ్గా రాలంటే కాంట్రాక్ట్ అని అడిగితే బిల్లులు రాలేదు, వచ్చినా చెల్లిస్తామంటారు. ఇంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు వీరు. అసలు వీళ్ళకి ఏం కావాలి ఫైనల్గా ఏంటనేది వాళ్ళ నాయకుడు రవి నాయకుని అడిగి ఫైనల్గా మనకు అనుకుంటాం. చెప్పు రవి, మీకేం కావాలి? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్, ఈ రాష్ట్రంలో ఎన్ని విపత్తులు వచ్చినా కూడా, అనుకోని విపత్తులు సార్, హుదూద్ తుఫాన్, తిత్లీ తుఫాన్, ఇన్ని తుఫాన్లు వచ్చినా కూడా ఫస్ట్ ఫోన్లు వచ్చేది ఎవరికి అంటే సిబిడి గ్యాంగ్ కార్మికులకి. వాళ్ళు ఎవరు అంటే కాంట్రాక్ట్ కార్మికులు. కాంట్రాక్టర్ కార్మికులకి మామూలుగా చెప్పాలంటే సూపర్వైజర్ని పెట్టాలా, సూపర్వైజర్ ఉండడు. ఓన్లీ ఏఈలు డిఈలు, ప్రిన్సిపల్ ఎంప్లాయ్ ఎవరు అంటే ఏపీ ట్రాన్స్కో, పనిచేసేది ఎవరు అంటే కాంట్రాక్ట్ కార్మికుడు. కానీ మాట్లాడేటప్పుడు మాత్రము మీరు కాంట్రాక్టర్ మనుషులు, మాకు సంబంధం అని చెప్పేస్తున్నారు. ఎంత ఈజీగా అంటే ఇందాక మా జయరాజ్ గారు అన్నట్టు, ఏదన్నా ఒక ఆఫీసర్ మాట వినకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అవసరం లేదు మాకు. చిన్న మాట సార్, గెట్ అవుట్, ఒక్క చిన్న మాట అంతే. మేము 30 ఏళ్ళుగా పనిచేస్తూ 20 ఏళ్ళుగా పనిచేస్తూ వాళ్ళ కాళ్ళతో చూపిస్తే మేము చేత్తో చేస్తాం. అలాంటి దుర్భర భవిష్యత్తు మేము గడుపుకుంటూ కూడా ఈ రోజుకి కూడా ఏంటంటే మా పరిస్థితి, నువ్వు వెళ్ళిపో, నాకు అవసరం లే, నువ్వు నచ్చితే నాతో రా, లేకపోతే నాతో కాపురం చేతి నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఏం సార్ మాకు ఈ దుస్థితి? అదే సార్ మేము కోరుకునేది. సార్ పక్కన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 21,000 మందిని అట్ ఏ టైము ఈ ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించారు. 2014 వరకు మేము అన్నదమ్ముల మాదిరి పనిచేసాం. ఈరోజు మా దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయే మా పరిస్థితి. ఈ వ్యవస్థకు మూల కారణము మా చంద్రబాబు నాయుడు గారు. కనీసం సార్ ఇప్పుడు నారు పోసినటువంటి వ్యక్తికి నీరు ఎలా పోయాలో తెలుసు. అలాంటి వ్యక్తికి మేము మొరబెట్టుకుంటున్నాం ఈ రోజుకి కూడా. సార్ మీరు మాత్రం చేయగలుగుతారు. ఇది ఆర్టిజన్ వ్యవస్థగా తీసుకొస్తే కనీసం అక్కడ కార్మికులకి మా కార్మికులకి చాలా తేడా. వాళ్ళకు గ్రాట్యుటీ ఉంది సార్, ఇన్సూరెన్స్ ఉంది సార్,
వాళ్ళకంటే మాకంటే వ్యత్యాసము 100% వాళ్ళకి ఎక్కువ సార్. మేము మాత్రం 20,000 తీసుకుంటే 25,000 తీసుకుంటా అంటే అక్కడ 50,000 రూపాయలు తీసుకుంటున్నారు సార్ తెలంగాణలో. ఆ తెలంగాణలో రెగ్యులరైజ్ అయింది ఎందుకు, మాకెందుకు కాదు సార్? అక్కడ వేరే రాజ్యాంగం ఉంది, ఇక్కడ వేరే రాజ్యాంగం ఉందా సార్? ఏపీలో ఒక రాజ్యాంగం, తెలంగాణలో ఒక రాజ్యాంగం ఉందా సార్? తమిళనాడు రెగ్యులరైజ్ చేశారు, పంజాబ్లో రెగ్యులరైజ్ చేశారు, ఒడిశాలో చేశారు, ఆంధ్రప్రదేశ్ ఏం సార్? ఏం దరిద్రం చేశాం సార్ మేము? అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి, ప్రజలకి మేము నిరంతరాయంగా సేవలు అందించడమేనా మేము చేసినటువంటి అన్యాయము? మేము చేస్తున్నాం, మా కుటుంబం చేసుకున్నటువంటి అన్యాయము ఇదే సార్ మా పరిస్థితి సార్. ఇప్పటికైనా గౌరవ డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి మేము వేడుకునేది ఒకటే సార్, మీరు తలుచుకుంటే మా భవిష్యత్తు మారుతుంది, మేము తలుచుకుంటే మా కార్మికుల భవిష్యత్తు మారుతుంది. దయచేసి ఇప్పటికీ కోరుకునేది ఒకటే సార్, ఈ థర్డ్ పార్టీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థని రూపుమాపండి సార్. ఎన్నాళ్ళు సార్? ఇప్పుడు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ సార్, ఇంకో విషయం సార్, అక్కడ హైకోర్టుకి వెళ్ళారు సార్. తెలంగాణ కార్మికులు రెగ్యులైజ్ చేసిన తర్వాత ఉస్మానియా జేఏసీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ రిట్ పిటిషన్ వేశారు, పిల్లేసిన తర్వాత హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సార్. వాళ్ళు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లోకి వస్తారు, వాళ్ళని రెగ్యులరైజ్ చేయొచ్చు, లేదా వాళ్ళని అబ్జర్ప్షన్ చేసుకోవచ్చు, ఆయా విద్యుత్ సంస్థలుగా రైట్స్ ఉన్నాయి, ఆయా విద్యుత్ సంస్థలుగా వాళ్ళని బాధ్యత వహించుకోవచ్చు అని చెప్పి హైకోర్టే ఇచ్చింది సార్. హైకోర్టు ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పిల్లేసినటువంటి వాళ్ళు కూడా పక్కకి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సార్. సుప్రీంకోర్టు వేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో కూడా అదే డెసిషన్ వచ్చింది. ఏదైతే హైకోర్టు ఇచ్చిందో విద్యుత్ సంస్థల వాళ్ళని రెగ్యులరైజ్ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు సమర్థించింది సార్. మరి సుప్రీంకోర్టు సమర్థించింది, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పేమెంట్ సుప్రీంకోర్టే చెప్పింది. మరి అక్కడ చెప్పినటువంటి ఇంత అత్యున్నత న్యాయస్థానం చెప్పిన దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన తర్వాత ఏం సార్ మాకు వివక్ష? ఎందుకు సార్ వివక్ష? ఇప్పటికైనా ఈ ప్రభుత్వము మా మీద సౌతి ప్రేమ చూపకుండా మేము కూడా మీ కన్నబిడ్డలమే, ఈ రాష్ట్రానికి మేము అందిస్తున్నాం, 24/7 పని చేసుకుంటూ అందిస్తున్నాం సేవలు, నిరంతరాయంగా అందిస్తున్నాం రైతులకు సేవలు. కాబట్టి మా జీవితాల్ని మార్చండి. మాకు ఏదైతే మేము అనుకుంటున్నామో ఈ క్రమబద్ధీకరణ ఉందో దశలవారీ క్రమబద్ధీకరణ చేయండి. మేము అట్ టైం చేస్తే అందరికీ బర్డెన్ అవుతుంది. కాలా అని చెప్పి మేము కూడా మమ్మల్ని ఒకసారి 2600 ఒకసారి తీసుకోమని చెప్పట్లే, దశలవారీగా సీనియారిటీ పెట్టి ప్రాతిపదికన తీసేసుకోండి. అంతవరకు ఈ సిస్టమ్ అబాలిషన్ చేయండి సార్. ఏదైతే ఈ థర్డ్ పార్టీ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ అబాలిషన్ చేయడం వల్ల మాకందరికీ ఉద్యోగ భద్రత వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కుటుంబం బాగుపడుతుంది, మా కుటుంబాలు సంతోషంగా ఉంటారు, తద్వారా ప్రజలు సంతోషంగా ఉంటారు సార్. ఇదే సార్ నేను చివరిగా కోరుకునేది ఇప్పటికి వరకు కూడా. ఈ విద్యుత్ శాఖలోనే మనం ఫోల్ టు ఫోల్ చూసాము, సబ్స్టేషన్లో పనిచేసే ఆపరేటర్లో చూసాము, ఆ పెద్ద పెద్ద ఫోల్స్ ఎక్కి వాళ్ళ మీద పనిచేసే వారిని చూసాము. కానీ ఇక్కడ ఇంకో విభాగం కూడా పనిచేస్తుంది, వారు కూడా కాంట్రాక్ట్ కార్మికులే. టెలికాం విభాగంలో కూడా పనిచేసేవారు ఉన్నారు. మరి వారి సమస్యలు ఏంటో తెలుసుకుంటాం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు సి చంద్రశేఖర్ సార్. నేను ఇక్కడ 2005 నుంచి టెలికాం ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. మేము అప్పుడు చేసే పనులు ఏంటి? మేము ఇక్కడ టెలికమ్యూనికేషన్ అంటే లైన్ల ప్రొటెక్షన్స్, వాయిస్, ఫోన్ కమ్యూనికేషన్, నెట్వర్క్ శిక్షణ అవంతా మెయింటైన్ చేస్తూ ఉంటాం సార్. మామూలు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ బయట ఎట్లా ఉంటుందో అట్లా ఏపీ ట్రాన్స్కో నెట్వర్క్ మెయింటైన్ చేస్తుంది, దాంట్లో వర్క్ చేస్తూ ఉంటాం మేము. మాకు పైన ఏఏడి ఆఫీసర్లు ఉంటారు. మేము వివిధ రకాలుగా పని చేసుకుంటూ ఇక్కడ మొత్తం వేరే సబ్స్టేషన్లో కానీ టెలికమ్యూనికేషన్ వర్క్ చేసుకొని వస్తూ ఉంటాం సార్. మేము మాకు టైము పాడు అనేది ఉండదు. పొద్దున పోతే ఆ టైం ఎంతన్నా కావచ్చు, అది 10 అయితే 11, 12 వచ్చిన టయాలు కానీ ఉన్నాయి. కానీ అట్లా రిస్ట్రిక్షన్స్లో పనిచేస్తూ సరైన తిండి లేక ఈ అబ్బాయి చూడండి, ఈ అబ్బాయికి గ్యాస్ ట్రబుల్, కడుపులో పుండు లేసి టయానికి ఫుడ్ తినక. నేను ఎంఆర్టీలో పనిచేశాను సార్. కుల్లాయిప నా పేరు. 18 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది సార్. దీంట్లో మేము ఎల్సీలు తీసుకున్నారంటే 4 రోజులు, 5 రోజులు, 3 రోజులు తీసుకుంటా అంటారు. కంటిన్యూ డే అండ్ నైట్ చేస్తూనే ఉంటాం సార్ వర్క్ కంటిన్యూగా. అవి ఎల్సీ అయిపోయే వరకు బ్రేకర్లు కానీ, ప్యానల్స్ కానీ, 220 kV, 130 kV, 33 kV బ్రేకర్లు, ప్యానల్లోని మొత్తం మారుస్తూ ఉంటాం సార్. కంట్రోలింగ్ మాకు పొద్దున పోతాం, 6 పోతాం, ఎప్పుడు 10 కొత్తాము, 12 కొత్తాము కూడా తెలుసు సార్. నెలకి 2500 కిలోమీటర్లు అట్లా తిరుగుతూనే ఉంటాం సార్. మేము మొత్తం క్యాంపులే, మొత్తం ఫీల్డ్లోనే సార్. అట్లా టైం టు టైం తినక ఆరోగ్యాలు దెబ్బతిని దగ్గర చాలా అల్సర్లు అవి వచ్చేసి పూర్తిగా ఖర్చు అయిపోయింది సార్. ఎటువంటి డబ్బులు అవి ఏం లేవు సార్, అంత సొంత ఖర్చు ఏం లేవు. ఉండన్నాళ్ళు చేయాలా, లేకుంటే మీరు వెళ్ళిపోండి అంటారు, కానీ మాకు ఇది లేదు సార్. మేము ఇక్కడ ఏపీ ట్రాన్స్కోలో వివిధ విభాగాల్లో పనిచేసేటువంటి ఎవరిని కదిలించినా కానీ వారి కడుపు కోత అలివిగానిది. వారి కుటుంబాల్లో మంది మా కుటుంబాలు మా మీద ఆధారపడి ఉన్నాయి. మేము చేసే ఈడ పనులకి, ఈడ వచ్చే అరకొర జీతాలకి కుటుంబాలని జాకలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు కనీసం ఉద్యోగ భద్రత లేదు, కుటుంబ భద్రత లేదు. మాకు ఏదైనా యాక్సిడెంట్లు జరిగితే సరైన ఏదో తూతూ మంత్రంగా వీళ్ళు చందాలు వేసి ఇస్తారు తప్పితే మాకు ఇంత వస్తుంది గవర్నమెంట్ ద్వారా మెడికల్ అలవెన్స్ అనేది ఏమీ లేదు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో
పనిచేస్తున్నాం. మేము చాలా గవర్నమెంట్ మేము ఒక 3045 యూనియన్ పెట్టుకొని ప్రతి ఒక్క గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం. గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలోనే నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళని రెగ్యులైజ్ చేస్తాను అని చెప్పారు. కానీ ఆయన గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని గురించి మర్చిపోయినారు. 5 ఏళ్ళు ఈ విధంగా కాలగమనం జరిగిపోయింది. కనీసం ఇప్పుడు వచ్చిన కూటమి గవర్నమెంట్లో అయినా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు తగు న్యాయం చేస్తారని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ గారు కానీ, అలాగే ఎంతో నిజాయితీ పడైనటువంటి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మన శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి విషయం తీసుకుపోయి మా సమస్యలు తత్వర పరిష్కారం జరగాలని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరి తరపున మేము విన్నవించుకుంటున్నాం, ప్రాధాయపడుతున్నాం. ఒక్కసారిగా కాకుండా దశల వారీగానే మమ్మల్ని క్రమబద్ధీకరించండి. నారు పోసిందే చంద్రబాబు నాయుడు గారు, ఈ సమస్యకు నారు పోసిందే చంద్రబాబు నాయుడు గారు. నారు పోసిన నాయకుడు నీరు పోయలేరా అని ఈ కార్మికులు ఎంత ఆవేదన భరితంగా అడుగుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించండి. ముఖ్యంగా విద్యుత్ శాఖ మంత్రి గారైన గుర్తుపాటి రవికుమార్ గారైనా వీరి యొక్క సమస్యలను ముఖ్యమంత్రితో మాట్లాడి వీరందరినీ కూడా దశల వారీగా క్రమబద్ధీకరించి వారి జీవితాలలో వెలుగులు నింపాలని, ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపుతూ చీకట్లో ఉన్న వీరి జీవితాలలో కూడా కాసింత వెలుగు నింపాలని ఈ చిరు కార్మికులు వేడుకుంటున్నారు. మరి ఏమి చేస్తారో మీ చేతుల్లోనే ఉంది. వారిని చీకట్లలోనే ఉంచుతారా లేక వారి జీవితాల్లో వెలుగులు నింపుతారా అన్నది మీరే ఒక్కసారి ఆలోచించండి మంత్రి గారు.